హే గాయ్స్, తిరుపతి వెళ్ళొచ్చాక పూజ చేసుకోవాలి కదా. మేము ఫ్రైడే వచ్చాము, నెక్స్ట్ డే సాటర్డే కదా అని ఆ రోజే పూజ చేసుకున్నాం. ఆ రోజే అమ్మవారికి కూడా నైవేద్యం పెట్టేసుకున్నాం. మేము తెచ్చిన లడ్డు ప్రసాదాలు అండ్ షాపింగ్ లో కొన్నవి స్వామివారి ముందు పెట్టి పూజ చేసుకున్నాం. ఎలాగో సాటర్డే పూజ చేసుకుంటున్నాం కదా అని పిండితో 7 దీపాలు చేసి అందరూ వెలిగించుకున్నాము. ఆ వెంకటేశ్వర స్వామివారు ఇంకా కళ్ళ ముందే ఉన్నట్టుంది. ఆ స్వామివారి దయ వల్ల అన్ని చక్కగా జరిగాయి. పూజ కూడా చాలా ప్రశాంతంగా అయింది. పూజ అంతా అయిపోయాక అందరూ హారతి తీసుకుని అలా కంప్లీట్ చేసేసాం. ఆ దీపాల మధ్య స్వామివారు అమ్మవారు చాలా నిండుగా కనిపిస్తున్నారు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అది ఫినిష్ చేసేసాక మా అమ్మ అండ్ అత్తయ్య గారు కుడుములు చేస్తున్నారు. ఎందుకంటే ఈవినింగ్ మా ధృతి పాప గుండె మీద ఇవన్నీ వెయ్యాలి కదా. కుడుములతో పాటు చిన్న చిన్న పీటలు కూడా చేశారు. మా అమ్మ ఇక్కడ బుజ్జి వినాయకుడిని చేసింది. వినాయకుడిని పీట మీద కూర్చోబెట్టి చిన్న చిన్న ఉండ్రాలు కూడా ప్రసాదంగా పెట్టింది. ఈవినింగ్ అయ్యాక ముత్తైదులందరూ వచ్చారు. మా వదిన వాళ్ళకి బొట్లు పెట్టేసి వెల్కమ్ చెప్పేశారు. ధృతితో పాటు మా వదినను కూడా మంచం ఎక్కించేసాం. ఎందుకంటే ఆవిడే మాకు ఆడపడుచు. ఏంటంటే మేము కుడుములు వేసుకోము, బూర్లే వేసుకుంటాము. బూర్లే మాకు ఆనవాయితీ. ఆ రోజు సాటర్డే కదా, తలకి నూనె అంటకూడదు అని నెక్స్ట్ డే బూర్లు వేసుకోవచ్చు అని ఆ రోజు కుడుములు వేసుకున్నాము. ఇలాంటివి చాలా సరదాగా అనిపిస్తాయి. అసలు మంచం వాకిట్లో వేసుకొని ఉండ్రాలు వేసుకుంటారు, బట్ మాకు అంత ప్లేస్ లేక మేము హాల్లో వేసుకున్నాము. మా బుజ్జి వినాయకుడికి చిన్ని కృష్ణుడికి హారతి చూపించేసి మా చిట్టి తల్లికి కూడా హారతి చూపించేశాము. మీ పని మీదే, నా పని నాదే అనుకుంటూ కుడుములు తింటూ కూర్చుంది మా ధృతి తల్లి. వచ్చిన ముత్తైదువులకి కుడుములు తాంబూలంతో పాటు చిన్న చిన్న డ్రింక్ బాటిల్స్ కూడా ఇచ్చాము. ఇలాంటివి ఎంత సింపుల్ గా చేసుకున్నా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. కుడుములు ఒక్కటే వేస్తే సరిపోతుందా, మరి అసలైనవి కూడా వెయ్యాలి కదా. అదేనండి, బూర్లు కూడా వెయ్యాలి కదా. అమ్మ వాళ్ళు నెక్స్ట్ డే బూర్లు కూడా ప్రిపేర్ చేసేసారు. ఇంకా బూర్లు కూడా వేసేసాం. అదేంటి ఇలా కొట్టేసుకుంటున్నారా అని చూడకండి, ఇలానే చెయ్యాలి. అదే కదండి సరదా అంటే. ఎవరికి ఎక్కువ బూర్లు దొరుకుతాయో వాళ్ళే విన్నర్ అన్నమాట. ఓకే అండి, బాయ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.